మటన్ అయితే తీసుకున్నాము, తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాం. 2 kgs తీసుకున్నాము. జ్యూసీగా ఉంది. మన రాజు బ్రో ఎరగదీసేది. మన తెలంగాణ స్టైల్లో బగార్ రైస్ విత్ మటన్ కర్రీ చాలా ఫేమస్ కదా మనకి, సో మినిమం ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు సండే. సో మటన్ తెచ్చుకోవడానికి ఒక ఫామ్ ఉందట నియర్ బై, అరౌండ్ 8 to 10 kilometers దూరంలో. సో అక్కడికి వెళ్ళేసి ఫ్రెష్ మటన్ దొరుకుతుందట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చూద్దాం. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే చేశాము, కాబట్టి ఇప్పుడు ఇండియాతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువనే ఉంటుంది అన్నట్టు అన్నారు. సో బాగుంది, అందులో ఫ్రెష్ మటన్ కదా ఇక్కడ. చూద్దాం. సో క్యాబ్ అయితే బుక్ చేస్తున్నాము. ఇప్పుడు నా రూమ్ నుంచి వెళ్తున్నాము. బయటకు వచ్చేసాము, క్యాబ్ బుక్ చేసుకోవాలి. క్యాబ్ బుక్ చేసుకోండి. సో అది BRT స్టేషన్. ఇది నేను ఉండే అపార్ట్మెంట్ ప్రజెంట్ బాగుంది. అరౌండ్ 20 minutes నుంచి చూస్తున్నాము, కాకపోతే ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. కార్ అయితే వచ్చేసింది. ఇది మనం ఉండేది. అదేంటో ఏమో కానీ బ్యాంకాక్లో చాలా వరకు బ్రిడ్జ్లు ఉంటాయి. ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్, చాలా పొడవుగా ఉంటుంది. దాదాపుగా నాకు తెలిసి ఒక 1 kilometer అంత లాంగ్ ఉంటుంది. సో చూడండి ఎంత బాగున్నది అసలు. సో ఇది వచ్చేసి కొంతవరకు కేరళ వైబ్ వచ్చేస్తుంది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, కాకపోతే నాకు అట్లా అనిపించింది చెప్తున్నాను. కాకపోతే బాగుంటుంది లొకాలిటీ వచ్చేసి. సో కొంచెం అలానే అనిపించింది. చెరుకు చెట్లు చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసి ఓల్డ్ విల్లాస్. సో కొంచెం చాలా ఓల్డ్ ఉన్నట్టున్నాయి. దగ్గరికి వచ్చేసాము, ఇంకా 2 kilometers ఏమో ఉన్నట్టుంది. సో లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. కేరళ వైపు వస్తుంది. ఇంకా నేను సరిగ్గా చూపించలేదు కానీ కొన్ని అది క్లిప్స్ అవి చాలా బాగుంటాయి. ఇంకా సో వేరే రూట్ ఒకటి ఉంటుంది, అది డిఫరెంట్ లొకేషన్ నుంచి వచ్చేసాము. కొంచెం వాక్ చేసేసి అటువైపు నుంచి వచ్చేసాము. అక్కడ కేబుల్ బ్రిడ్జ్ కనిపించింది కదా తర్వాత మనకు వీడియో చూపించినట్టు. సో దాన్ని క్రాస్ చేసి బోట్ తీసుకొని ఆ బోట్లో రోడ్ క్రాస్ చేసి బోట్ నుంచి ఆ నుంచి కార్ బుక్ చేసుకున్నాం. సో అది డిఫరెంట్ రూట్, ఇది డిఫరెంట్ రూట్. సో అది చాలా బాగుంటుంది. కేరళ కంప్లీట్గా కేరళ వైబ్ వస్తుంది. అక్కడ గ్రీనరీ కానీ చిన్న చిన్న ఇల్లు. ఆల్మోస్ట్ వచ్చేసాము. అరౌండ్ 400 meters ఉంటుంది. కొంచెం వచ్చేసాం. చూడండి ఇక్కడ అన్ని మేకలే ఉన్నాయి. చాలా మంది వస్తారు కార్లు వేసుకొని, మరి చాలా లాంగ్ నుంచి వస్తారు ఇక్కడ, ఎందుకంటే ఫ్రెష్ మటన్ దొరుకుతుంది. సో ఏమన్నా చూడ వెయిట్ ఏది బ్రా, అన్ని మేకలు ఎక్కడ మేకలారి ఉంటాయి వచ్చేసాయి. సో చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో, భలే ఉంటుంది. చూడండి అసలు ఎంత బాగున్నాయి. అది చిన్న ఇల్లు. సో ఇది వచ్చేసి యానిమల్స్ యొక్క షెల్టర్ ఇది. సో అందులో లోపల కూడా ఉన్నాయి, మేము చూసాము. సో ఇది వచ్చేసి మటన్ కటింగ్ సెక్షన్. అక్కడ పైన కనిపించేది చింతకాయలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో దాదాపుగా మేమే లేట్గా వెళ్ళేసామండి. అయినా కానీ అప్పుడే కటింగ్ స్టార్ట్ చేసేసారు, 2 కట్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి వాళ్ళు అక్కడ ఉండేటందుకు ఇల్లు ఉన్నట్టుంది, చాలా బాగుంది. ఇది చిన్నపాటి కాఫీ సెక్షన్. ఇక్కడ పొట్టెల కొమ్మలు అయితే మస్తున్నాయండి. మటన్ అయితే తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాం. 2 kgs తీసుకున్నాము. కేజీ వచ్చేసి 350 థాయ్ బాట్స్ పడింది, అంటే ఇండియన్ రూపీస్లో 920 రూపాయల చేంజ్ దాదాపుగా. సో చాలా బెటర్ అనిపించేసింది. 40 minutes వెయిట్ చేసిన తర్వాత ఫ్రెష్ మటన్ దొరికింది. చాలా బాగుంటుంది, చాలా మంది వస్తారు ఇక్కడికి. బాగున్నది ఇక్కడ. వాతావరణం కూడా చాలా బాగున్నది ఈరోజు. వర్షం కూడా లేదు, నైట్ గట్టిగా కొట్టింది వర్షం చాలా హెవీగా. అది ఇప్పుడు బాగానే ఉంది ఇక్కడ ప్రజెంట్ అయితే. లొకేషన్ వ్యూ కానీ చాలా బాగుంది, క్లైమేట్ చాలా బాగుంది ఎస్పెషల్లీ. సో ఫ్రెష్ మటన్ వచ్చినందుకు సాటిస్ఫై. సో వెళ్ళేసి మంచిగా కుక్ చేసుకొని తినేసేయాలి. ఫ్రెష్ మటన్ అంత ఈజీగా దొరకదు. ప్రీవియస్గా తీసుకున్నాము 2 weeks బ్యాక్ బయట షాప్లో, కాకపోతే అది ఎప్పటిదో ఏమో తెలీదు. కాకపోతే ఫ్రెష్ మీట్ అయితే నమ్మలేము, ఎందుకంటే ఈ మీట్ వచ్చేసి ఇది మేము తీసుకున్నది గోట్ మీట్. బాగుంది ఇక్కడ లొకాలిటీ, చాలా బాగుంది, హ్యాపీ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇది అవుట్స్కట్స్ అనుకుంటా, చాలా అవుట్స్కట్స్ ఇదంతా. సో అది వచ్చేసి విల్లాస్ ఇవి.
బాగున్నాయి కదా. సో ఉంటే ఇట్లాంటి విలాస్లో ఉండాలి, కాకపోతే మనకు అంత బడ్జెట్ లేదు. బాగుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంది. మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకోవాలి. సో నార్మల్గా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ టీ తాగేసాను. నైస్ టు సీ యూ. హౌ ఆర్ యూ? యా గుడ్. You want something first? No time. Cab is already waiting. Okay. Yeah. No problem. Just now weekend. Next time. Yeah, next time. Maybe next Sunday. కాఫీ ఆర్డర్ ఇచ్చాము, మాషా స్ట్రాబెరీ. థ్యాంక్ యూ. క్యాబ్ కూడా ఆల్రెడీ తీసుకుంటాడు అందరినీ. అప్పటికి లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల. తీసుకోవడం ఓకే. అన్నట్టు ఒక 3-4 minutes లేట్ అయిపోయింది. మనోడు క్రబ్ వచ్చేసి తిట్టుతున్నాడు. సో లేట్ అయిందండి, కొంచెం ఆవేశపడుతున్నట్టు. కాకపోతే పర్లేదు, మంచి వాళ్ళు మోస్ట్లీ తాగిపోతారు. కాకపోతే మేమే డిలే చేసాం చాలా లేట్. కాఫీ తీసుకోవడానికి వెళ్ళాం. సో 5 minutes. సో ఈ నుంచి ఆల్మోస్ట్ ఒక 30 minutes ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళడానికి. దగ్గరికి అయితే వచ్చేసాను. కాకపోతే ఆకలి బాగా వేస్తుంది, చాలా అంటే చాలా ఆకలిస్తుంది. అరౌండ్ 1-12 అవుతుంది, 11-12 అవుతుంది. ఆకలి అవుతుంది, చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ ఏం లేదు. సో డైరెక్ట్ ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను ఇక్కడికి. సో మళ్ళీ ట్రాఫిక్, ఈ బ్యాంకాక్ అంటేనే ట్రాఫిక్, టూ మచ్ ట్రాఫిక్. ట్రాఫిక్ నుంచి బయటకు వెళ్ళి కుక్ చేసుకునేసరికి చాలా టైం పట్టేసింది. ఇది సండే స్పెషల్ మటన్ కర్రీ విత్ బగార్ రైస్. సో చుండికైతే చాలా బాగుంది, చూద్దాం టేస్ట్ చేసి ఎలా ఉంటుందో. చేస్తున్నా ఎలా ఉంటుందో. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. నేనే ఉన్నాను మనోడు బిర్యానీ చేశాడు, బగార్ రైస్. వంశీ బ్రో చెప్పండి. జ్యూసీగా ఉంది. మన రాజు బ్రో ఎరగదీసాడు. ఈ రొడ్డిగా చాలా బాగుంది. రామ బ్రో నాకైతే వంశీ రాజు ఇద్దరు వంశీ ప్రిపేర్డ్ ఫిష్ రైస్, బగార్ రైస్. రాజు ప్రిపేర్డ్ మటన్ కర్రీ. బోత్ ఆర్ వెరీ వెల్. చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్. థ్యాంక్ యూ. రివ్యూస్ ఇచ్చారు కదా, సో ఎలా ఉన్నా తినాల్సిందే, ఎందుకంటే మనం పడేయలేము కదా వండుకున్న దాన్ని. సో బాగానే ఉందన్నారు. సో నాకు కూడా బాగా నచ్చింది. సండే ఇలా చిల్ చేయొచ్చు, బాగుంది. సో అప్పుడప్పుడు బ్యాచులర్ లైఫ్ కదా, సో ఆల్మోస్ట్ ఏం లేదు. కాకపోతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా బ్యాచులర్ లైఫ్ ఇన్ మై లైఫ్. ఫుడ్ బాగుంది, మంచిగా అలా అప్పుడప్పుడు బయట రెస్టారెంట్లో కాదు, నార్మల్గా తెచ్చుకొని మీట్ తెచ్చుకొని బగార్ రైస్ వేసుకొని తినడం చాలా బెస్ట్. ఎందుకంటే మన తెలంగాణ స్టైల్లో బగార్ రైస్ విత్ మటన్ కర్రీ చాలా ఫేమస్ కదా మనకి. సో మినిమం ఉంటుంది. సో బాగుంటుంది. క్రెడిట్ అంటే ఆల్మోస్ట్ ఆంధ్రాలో ఫిష్ కదా. సో ఆంధ్రాలో ఫిష్ కదా బ్రో. సో ఫిష్ ఎలా ఫిష్ అంటే మీరు తోపేలే. బగారా రైస్ మాత్రం ప్రిపేర్ చేస్తాడు. బగారా రైస్ బాగా చేశాడు. అండ్ రామబ్రో కూడా ఆంధ్రానే. తను మ్యారినేట్ చేశాడు మటన్ని, తీసుకొచ్చి ఫ్రెష్ చేసేసి మ్యారినేట్ చేశాడు. నేను వచ్చేసి మటన్ కర్రీ చేశాను. అందరం బాగా తింటున్నాం ఇప్పుడైతే. ఎందుకంటే ఎవ్రీ టైం మనం రెస్టారెంట్స్ ప్రిఫర్ చేస్తాం కదా, మనం ఓన్గా కొంచెం ప్రైస్ ఎక్కువైనా కానీ అండ్ కొంచెం ప్రైస్ ఎక్కువైనా కానీ టైం తీసుకొని పేషెంట్గా వర్క్ అది కుక్ చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఎవ్రీ టైం మనం రెస్టారెంట్లో తినాలన్న కొంచెం హెల్తీ కాదు కదా. ఓ మై గాడ్, బియర్ గదిలో ఓకే బియర్ తాగే వాళ్ళు తాగొచ్చు. సో పర్వాలేదు. ఇక్కడ ఆల్కహాల్ని ఎంకరేజ్ చేయడం నా ఉద్దేశం కాదండి. నన్ను అడిగితే దాని జోలికి కూడా వెళ్ళొద్దు అంటాను. ఏదో ఫ్రెండ్స్ కలిసారు కదా అని హ్యాపీ మూమెంట్లో అలా ఒక బియర్. ప్రతిదీ లిమిట్లో ఉన్నంత వరకు మనకు ఏం కాదని నా ఒపీనియన్. తాగుకుంటుండడం కానీ తినకుంటుండడం కానీ అది బెటర్ కాదు అని నా ఒపీనియన్. ఎందుకంటే మనం సంపాదించేది
మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి, మనం కూడా సేఫ్గా ఉండాలి, ఎంజాయ్ కూడా ఉండాలి లైఫ్లో ప్రతిదీ. సో దట్స్ మై ఒపీనియన్. సో మీరు కూడా సండే బ్రో ఫస్ట్ ప్రైజ్ ఎంజాయ్ చేయండి. ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్రీజీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.